వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమోరీస్ ఆఫ్ షాన్. సో ఈరోజు మన మెమోరీస్ ఆఫ్ షాన్లో వీడియో అయితే 2 కదా, అంటే సెకండ్ వీడియో. సో థంబ్నెయిల్ కూడా మీరు చూసే ఉంటారు. నా మంచితనమే నన్ను ముంచేసింది. సో నా మంచితనం ఏంటి, నన్ను ఎందుకు ముంచింది ఏంటి అని అనుకుంటున్నారా? సో సీన్ అయితే చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనం నార్మల్గా అందరి గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అంటే అయ్యో ఈ పని చేస్తే మేబీ వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందేమో, ఈ మాట అంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేసి నేనైతే ఎక్కువగా అనుకుంటాను. నన్ను అందరూ అంటారు కానీ నేను మాత్రం ఎవరు నన్ను మరీ అంటే ఏమనను. అంటే మేబీ ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో నేను అంటాను, బట్ నార్మల్గా అయితే అంత ఈజీగా నేను ఒక పర్సన్ని హర్ట్ చేయను నా మాటల ద్వారా. సరే అనుకుంటా. అయితే ఆఫీస్కి నిజంగా నేను వచ్చిన విధంగా ఏ ఒక్కరు వచ్చి ఉండరు. అది నిజంగా నా మంచితనం నన్ను ముంచేసింది. ఇంతగా మంచితనం ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్ అంటే సింపుల్ కాదు, వినే వాళ్ళకి సింపుల్, బట్ నాకైతే తీరిపోయింది. అయితే నార్మల్గా మనం ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి, నాకు యాక్చువల్లీ నాది మార్నింగ్ షిఫ్ట్, బట్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ప్రతిరోజు నేను లేచి 4 గంటలకు లేచి రెడీ అయ్యి ఆఫీస్ బస్సు ఎక్కి ఆఫీస్కి వచ్చి అట్లా వేసేసరికి నాకు ఇంకా ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ అని నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. అయితే ఆ టైంలో లైక్ నా ఫ్రెండ్స్ని ఎవరిని నేను డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి రూమ్లో నేను లైట్ అయితే వేయను. లైట్ వేయకుండానే అంటే డ్రెస్సెస్ అవన్నీ ముందే నేను తీసి పెట్టుకుంటా కాబట్టి మార్నింగ్ లేచి స్నానం చేసి నార్మల్గా రెడీ అయ్యి వచ్చేస్తా. అంటే అంతకు కూడా ఏం రెడీ కానీ ఎర్లీ మార్నింగే కాబట్టి మనం ఆఫీస్కి వచ్చాక రిమైనింగ్ అయితే చేస్తూ ఉంటాం. కానీ ఆ రోజు అంటే రోజు నేను లైట్ వేసి రెడీ కాను, ఆ రోజు కూడా సేమ్ అంతే రెడీ కాలేదు. బట్ బయటకు వచ్చి చూడగానే లైట్ కింద డ్రెస్ ఏదో తేడా కొడుతుంది. ఎక్కడో కొడుతుంది సేనా, ఏదో తప్పు చేశాను అని అనుకున్నా. బట్ ఏం తప్పు చేశానా నాకు అర్థం కావట్లే. ఎందుకు డ్రెస్ కలర్ చాలా షేడ్ అయినట్టుంది. ఇదేంటి డ్రెస్ కలర్ షేడ్ అవ్వడం ఏంటి? ఇంత మంచి డ్రెస్ నేను మ్యాక్స్లో కొనుక్కున్నా, బ్రాండెడే కదా, అయినా కలర్ మీద చీయడం. చెప్పాను కదా మ్యాక్స్లో అయితే టాప్ తీసుకున్నా అనేసి. సో అంటే బ్రాండ్ నేనేం మెన్షన్ చేయట్లేదు కానీ, బట్ మనకు తెలిసినంత వరకు ఇలా కొంచెం మంచి స్టోర్స్లో తీసుకుంటే క్లాతింగ్ బాగానే ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందని తీసుకుంటాం. అరే అంత డబ్బులు పెట్టి తీసుకున్నాను, క్వాలిటీకి ఏమైంది, అప్పుడే కలర్ పోయింది ఏంటి అని అనుకుంటున్నా. నన్ను నేనే తిట్టుకుంటున్నా, నీకు బుద్ధి లేదు శాంతి, ఊరికి అన్ని డబ్బులు ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటావు అది సరే. నేను ఆ హాస్టల్ దగ్గర నుండి, అంటే నేను ఉండేది హాస్టల్ దగ్గర నుండి బస్ స్టాప్కి వచ్చే టైంలోనే నన్ను నేను బీవత్సంగా తిట్టుకున్నా. తీరా బస్ స్టాప్కి వచ్చి చూశాక నా డ్రెస్ నేను చూస్తే ఏంటిది, నేను ఆఫీస్కి ఇలా వచ్చానా అనుకున్నా. అసలు ఇంతకు ఎలా వచ్చా అనుకుంటున్నారు? వీడియో క్లిప్ వేస్తా చూడండి, దాని తర్వాత చెప్తా. డ్రెస్ చూశారు కదా, బాగుంది కదా టాప్, నాకు కూడా నచ్చింది, చాలా స్టైలిష్గా ఉంది కదా. బట్ అక్కడ అడ్జస్ట్ చూడండి, మీకు ఏమైనా తేడా కొడుతుందా? లేదు టాప్ బాగుంది అని అంటారా, డిజైన్ బాగుంది అంటారా? ఓకే అలానే ఉండండి. ఇప్పుడు ఇంకో వీడియో క్లిప్ వస్తుంది, సో అది కూడా చూసేయండి. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా కనుక్కున్నారా మీరు? కదా మీరు అనుకున్నదే, వెయిట్ చెప్తా. వీడియో క్లిప్స్ అయితే చూసారు కదా, సో మీకు మ్యాటర్ అయితే అర్థమైపోయి ఉంటుంది. ఏంటంటే డ్రెస్ నేను రివర్స్లో వేసుకున్నా, ఉల్టాలో వేసుకున్నాను. సో మీ అందరికి అనిపించవచ్చు దీంట్లో ఏముంది, మేబీ నార్మల్గా అందరి లైఫ్లో జరిగేదే కదా అనేసి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరి లైఫ్లో ఇది జరిగి ఉండొచ్చు, బట్ ఆఫీస్కి అయితే వేసుకురారుగా, వేసుకునే ఉండొచ్చు. బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మన లైఫ్లో కొన్ని విషయాల్లో మనకంటే పక్కన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తూ ఉంటాము. అది ఇవ్వకండి డ్రెస్ విషయంలో అని నేను అలా లైక్ అదొక ఎగ్జాంపుల్ అనుకోండి. బట్ మన లైఫ్లో ఇది సిల్లీ అయినా ఇంతకు మించినవి చాలా ఉంటాయి. సో ఏదానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వండి. అండ్ ముఖ్యంగా నా మంచితనం నన్ను ముంచేసిందన్న దానికంటే నా మంచితనమే నన్ను నవ్వుల పాలైతే చేసేసింది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి బాగా రీచ్ అయింది అని అయితే అనుకుంటున్నాను. మేబీ ఏమైనా తప్పు చెప్పుంటే వదిలేయండి. బట్ కీప్ సపోర్టింగ్, టు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, అంతే ఇంకా చాలు. బాయ్, లవ్ యూ ఆల్.